గైస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే అది మా పిల్ల అంటే సనా చాలా స్టైల్ చేస్తుంది. సోకులకు ఎక్కువ అవుతుంది, బట్టలు వంకున పోతుంది. ఎప్పుడు పడితే ఫోన్ చేసి కన్నా 5,000 కొట్టు కన్నా, కన్నా బట్టలు షాపింగ్ చేసిన 3,000 కొట్టు కన్నా అంటుంది. కన్నా బట్టలు షాపింగ్ చేసిన 3,000 కొట్టు కన్నా అంటుంది. ఇప్పుడు ఫోన్ చేసి వీడియో కొడదామని ఫోన్ చేసి పిలుస్తా. కెమెరా పెట్టినా కన్నా రా కన్నా అని పిలుస్తా. ఫోన్ చేద్దాం, ఏమంటా చూద్దాం. ఆ ఊరి 5 minutes later. కన్నా హలో, ఇట్లా పైనకి రా నాన్న. వీడియో కెమెరా పెట్టినా వీడియో కొడదాం. ఏయ్ బట్టలు ఏంది బట్టలు దాకన్నా లేట్ అవుతుంది. దీని అమ్మ ఫోన్ కట్ చేసింది. బట్టలకు పైసలు వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళకే ఫోన్ చేస్తాగా. వచ్చినా ఏందికన్నా మరి ఇంత సోకపోతున్నావు? అరే బట్టలు కొనిపిరా, జున్నాక బర్త్డే వస్తుంది, బట్టలు లేవు. కన్నా మొన్న 5,000 పెట్టుకున్నావు. 5,000 అంటే ఒక టాప్ లెగ్గిన్కి 5,000 అయ్యింది. 2 టాప్ 2 లెగ్గిన్లు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెలకి 2 టాప్లు 2 లెగ్గిన్లు ఇప్పించి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. పెద్ద నెలకు 2 టాపులు 2 లెగ్గిన్లు. లాస్ట్ టైం ఎంత ఇప్పించినావు చెప్పు ప్లీజ్. నా బర్త్డేకి ఒక డ్రెస్ ఇప్పించిన, ఆ పాడిపోయిన డ్రెస్, ఇంకొక డ్రెస్ 3,500. దాని తర్వాత ఇది ఇప్పించినావు అంతే. లక్షలు ఇప్పించినట్టే పెద్ద. విలువ లేకుండా పోతుంది అమ్మ. నీకు ఎన్ని ఇప్పించినా జున్నాక బర్త్డేకి తీసుకుంటా. కన్నా జున్నక్క బర్త్డే ఎప్పుడు కన్నా? 25th కి 25th 27th కన్నా. ఎంత కన్నా? ఇంకా 7 days, ఇంకా 4 days ఉంది కన్నా. స్టిచ్చింగ్ వేయించుకోవాలి, దానికి సరిపోయే ఇయర్ రింగ్స్ తీసుకోవాలి, చెప్పులు తీసుకోవాలి, హెయిర్ సెట్టింగ్ వేయించుకోవాలి, చెప్పులు తీసుకోవాలి, హెయిర్ సెట్టింగ్ వేయించుకోవాలి. ఎందుకు సూర్య నీకెలా జరుగుతుంది? పుణ్యమ్మ నువ్వు అవన్నీ కొంత నీకు పైసలు ఇవ్వాలా? నా దగ్గర ఫోన్ లేదు, నేను ఫోన్ చేయించుకుంటలేను. వాడాలని ఇంట్రెస్ట్ లేక కొత్త ఫోన్ కొనుక్కోవాలంటే నాకు రూల్స్ పెడతావు. అంతే, నేను చెప్పులు కొనుక్కోవాలి బాటా కంపెనీలో పోయి. కన్నా చూడు కన్నా, నేను చూడు ఎట్లున్నావు. నాకు తెలియదు, నీ ఇష్టం అది. నువ్వు కొనుక్కోమంటే కొనుక్కోపోతే ఏనేం చేయాలి? నాకు 5,000 కొట్టాను. నాకు 5,000 నేను కొట్ట డైలీ యూస్ కి బట్టలు, జీన్స్ టీషర్ట్లు, టాప్ లెగ్గిన్లు మొత్తం 10,000 కొట్టేసాను. నాకు మళ్ళీ అడగా ఒక నెల మళ్ళీ 10 నెలల తర్వాత నెలకు 15,000-20,000 నువ్వు బట్టలకు పెడితే ఏంది ఇది? ఏంది ఏం చేద్దాం? దుకాణం పెట్టు మరి. ఇప్పియా ఎందుకు ఇప్పియావు? ఎన్నిసార్లు ఇప్పిస్తారే? 10 రోజులు అయితే నీకు ఇప్పించి. మొన్న పెళ్లికి పోయేటప్పుడు ఇప్పించిన కానీ చెంప అలా కొడుతుంది. పెళ్లికి పోయినప్పుడు ఇప్పించినట్టు ఈడ కొడితే మీ ఇంటికి పోతావు. మెట్పల్లికి పైసలు అయిపోయలేను. ఎన్ని ఇప్పించిన? 2,000కి ఎవరు టాప్ లెగ్గిన్ రావు. ఒకటే టాప్ ఒకటే లెగ్గిన్ వస్తాయి. ఎన్ని పెట్టినా నేను ఇప్పియా. నీకు అడుగుతారు నా ముడ్డ నువ్వు ఇవ్వకపోతే మాకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరా? మాత్రం నీ బెస్ట్ ఫ్రెండ్స్ లేని ఫోన్ చేసి 50,000 ఇయ్యరు బై ఇయ్యరు. ఏం పిక్తావు? నీకు ఏమైనా ఉంటే నువ్వు నాకు కొట్టి మాట్లాడు, కొట్టకుండా మాట్లాడక ఓవర్ యాక్షన్ చేయను. ఎందుకు ఎవరా ఒక షాపింగ్ చేస్తున్నా ఒక రీజన్ ఉండాలి కన్నా. షాపింగ్ చేస్తున్నా ఎందుకు తెలుసా? బట్టలు ఇప్పి అని చెప్తున్నా. లవర్వి కాదా? లవర్ అయితే బట్టలు కొనియాలా? అవు మరి. వారానికి పాడిపోయిన బట్టలు చూడు ఎట్లున్నాయి ఇవి. బట్టలు ఇప్పియడు, ఏమి ఇప్పాడు, పై నుంచి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుండు. ఎంత చిరాకు వస్తుంది తెలుసా నాకు బట్టలు ఇప్పి అన్నప్పుడల్లా. ఎందుకు ఒక టాప్ నేనే తెచ్చిన చెంప వాలుగుతుంది. పాయింట్ ఇదంటే నేను మొన్న జూడియోలో కొన్నా. అదే వాళ్ళు పైసలు ఇచ్చారు. పైసలు నీ సొంతమ్మా? నువ్వు జేబులోకి వెళ్ళి తీసినావా ఏంది? ఫోన్ పే యూట్యూబ్ రెవెన్యూ పడ్డదా? పర్లేదు, ఇంకా 20,000 కట్టు పడగానే. పైసలు ఎప్పుడు పడతాయా అన్నట్టు చూస్తావు కదా నా మీదకి. డబ్బులు పడగానే నాకు ఒక 30,000 బట్టలు తీసుకుంటా. 40% నాకు ఇచ్చి 10% నాకు 40% నాకు ఇచ్చి 60 కదా, 40% నాకు ఇచ్చి 20% నాకు తీసుకుంటా. కన్నా పిచ్చి పట్టిందా నీకు? కొంచెం సీరియస్. ఏం పిచ్చి పట్టింది? బట్టలు లేవు ఏం లేవంటే ఓ రక్షణ బట్టలు వాడు తిండి పిండి ఏమోద్దా మనిషి కాదా? బట్టలు వాడు తిండి పిండి ఏమోద్దా మనిషి కాదా? ఎందుకు కొర్రుతున్నావు? నేను ఉర్రలేనా ఏంది? ఓ రక్షణ చేస్తున్నా పైకి విరిచి. అట్లా కుక్కల మొహం నసులి చిరాకు వస్తుంది నాకు. అమ్మ ఇంకా నేను యూట్యూబ్ చెయ్యా. ఎందుకు పని చేసుకొని బట్టలకు నాకు డబ్బులు రత్నదీప్లో డిమార్ట్లో పని చేసుకొని బతా. నీకు చేత కదరా? నాకు అర్థమైంది. చూరా నీ అమ్మ మా బెస్ట్ ఫ్రెండ్ కి ఇప్పుడు ఫోన్ చేసి 50,000 కొట్టుమన్నా కొడతాడు రా. అసొంటోడు రా మా జాన్ రా. అవునా నిజమా?
ఇగో ఒకసారి నీయతుందిరా మా దోస్తు గాడికి, నీకు లేదురా. నేర్చుకోరా, గుండెలో పెట్టుకొని చూసుకోవాలిరా అమ్మాయిలని. సరే నేను ఒకటి చెప్తా. ఫ్రెండ్ ఒక్కసారి 50,000 అడిగితే కొంటాడు. నువ్వు నెలకు 50,000 అని తెంగినాక 8 నెలల నుంచి నేను పెట్టాలి, దగ్గర 5 లక్షలు పెట్టిన. అంత లేదు, 8 నెలల నుంచి 50,000 4 లక్షలు పెట్టిన. మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి చెప్పియాలా చూస్తా. నీ బట్టలకి 4 లక్షలు అయినా కానీ నేను గుద్ద కోసుకొని. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి చెప్పియాలా, చూస్తావా చూసుకుందామా గట్టి చెప్పు, అట్లా చెప్తే నాకు వేసుకోబుద్ది కాదు. చూస్తావా? చూస్తా. దమ్ముందా? చూస్తా. దమ్ముందా? సరదా పడితే రా కన్నా సత్తా ఉంటే నాతో. ఇంకేమన్నా గట్టి చెప్పాలా? ఇప్పుడు నీకు గుద్దంతా అది బేబీ అని మాట్లాడద్దు. ఇప్పుడు చాలా చిన్నవా వేస్ట్ చూపెట్టువా? చూపియా పర్సనల్ బట్టలకి. వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేయొద్దంటాడు, హైలైట్ ఉంటుంది. అరే ఏడున్నారా దోస్తాన్? బాగున్నారా? అరే నీకు ఒక మాట చెప్పారా, నాకు ఇగో బట్టలు కొనడానికి డబ్బులు లేవురా, నాకు చిరాకు వస్తుంది. సాయిగాడు బట్టలు ఇప్పిమంటే ఇప్పిస్తలేడు. నాకు అర్జెంట్గా 50,000 కొడతావా? ఇప్పిస్తలేడు. గుద్ద ర్యాంప్ అయిపోద్ది ఆడిడంటే. మరి ఎందుకు ఇప్పించినావు? గుద్ద ర్యాంప్ అయిపోద్ది ఆడిడంటే. అమ్మని ఏం చేస్తా చెప్పు. అరే ఆడిడు అన్నకు రాడిన్నాడు అనుకో, కొడతాడు రా నన్ను. సరే ఇప్పుడు 50,000 కొడుతున్నావా? కుడతావా రా? పెట్టావా స్కానర్? అరే లవ్ యూ రా. అరే నువ్వైనా మంచోడివిరా. సరే రా స్కానర్ పెడుతున్నా చూడరా. అమ్మకు కొందరు ఆడాడలోని ప్రేమలని నమ్మిన వాడికి కానీ తగ్గుతారా కాలేదా? సరే రా పెడుతున్నా చూడరా. చూసినావా? గుద్ద ర్యాంప్ చేస్తా కనబడితే పైసల మ్యాటరే కాదు నాకు. ఆడు ఈడు నాకు నచ్చది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం?